ఆంధ్రప్రదేశ్లోని 100వ ప్రయోగానికి శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ సిద్ధమైంది. 2024 సంవత్సరాన్ని ఒక విజయవంతమైన మిషన్తో పూర్తి చేసిన ఇస్రో 2025 కొత్త ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతుంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి 100వ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 చేపట్టనున్న GSLV F-15 రాకెట్ ప్రయోగం షార్ నుంచి చేసే 100వ ప్రయోగమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగంలో ఇస్రో అంతరిక్షంలో 2 శాటిలైట్లను డాకింగ్ చేసి డాకింగ్ సామర్థ్యం ఉన్న 4వ దేశంగా చరిత్ర సృష్టించింది. శాటిలైట్ డాకింగ్ ద్వారా 2025ను కూడా సక్సెస్ఫుల్ గా ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది మొదటి నెలలోనే శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో 100వ ప్రయోగంలో ఏముంది అంటే, ఈ 100వ మిషన్ లో దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లో భాగమైన SVN-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి దీన్నే ప్రయోగించనున్నారు. ఈ నావిక్ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతరిక్ష రంగంలో ఇంత సక్సెస్ రేటు సాధించడం చాలా క్లిష్టమైన విషయం. ఈ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్తో 20 నుంచి 25 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. షార్తో పాటు తమిళనాడులోని కులశేఖరపట్నంలో కూడా మరో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇస్రో షార్లో చేపట్టిన ఈ 100వ ప్రయోగం విజయవంతమైతే తదుపరి ప్రయోగాలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల నుంచి కొత్త శకానికి ఇస్రో ఈ 100వ ప్రయోగంతో తొలి అడుగు వేసినట్లవుతుంది.